ఈ ఫిష్ పులుసు అయితే భలే బాగుంటుందండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. దానికోసం ఆనియన్ పేస్ట్ చేసేసుకుంటామండి. దానికి గాను ఒక అంగుళం అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాము. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకున్నామండి. అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాం. టీ స్పూన్ అయితే 4 టీ స్పూన్లు అనుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం. సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది రవ్వ ఫిష్ అండి. పులుసు చేసుకోవడానికి బాణలు పెట్టేసుకున్నాం అండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ముక్కలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా ఓ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాం. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ 2 గరిటెల నిండా వేసేసుకుంటామండి. అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా మనము దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం. ఒక 2 టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి. ఎందుకంటే పులుసు వేసుకున్నప్పుడు కారం బాగానే పడుతుంది అనమాట. ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తామండి.